ఆస్తమా అంటే ఏమిటి? ఆస్తమా శ్వాస సంబంధిత దీర్ఘకాలిక వ్యాధి. ఇందులో ఊపిరితిత్తుల బ్రాంకై ఉబ్బి ఇరుకుగా మారతాయి. దీనివల్ల శ్వాసలో ఆటంకం ఏర్పడి కొంతమందికి తీవ్రమైన ఊపిరి సమస్యలు వస్తాయి. లక్షణాలు: ఊపిరి ఆడకపోవడం, ముఖ్యంగా రాత్రివేళలా లేదా వ్యాయామం తర్వాత తీవ్రంగా అనిపించవచ్చు. దగ్గు, పొడి దగ్గు లేదా మ్యూకస్తో కూడిన దగ్గు ఎక్కువగా కనిపించచ్చు. పిల్లి కూతలు, ఊపిరితిత్తుల్లో బ్రాంకై ఇరుకుగా మారడం వల్ల శ్వాస తీసుకునేప్పుడు శబ్దం వినిపించడం, ఛాతీలో బరువుగా అనిపించడం, ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరిగినట్లు భావించడం, శరీర నలత, అలసట, తక్కువ శ్వాస కారణంగా శరీరానికి తగినంత ఆక్సిజన్ అందక శక్తి తగ్గిపోవడం. కారణాలు: అలర్జీలు, దుమ్ము, పెంపుడు జంతువుల వెంట్రుకలు, బూజు, పరిమళ ద్రవ్యాలు, వాయు కాలుష్యం, పొగ, ధూళి, రసాయన వాయువులు, అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన వల్ల శ్వాసకోశ వ్యవస్థ ప్రభావితమవుతుంది. ఇన్ఫెక్షన్లు, వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల ద్వారా ఊపిరితిత్తుల దారులు కుళ్ళిపోవడం. హార్మోనల్ మార్పులు: కొంతమందికి హార్మోన్ల అసమతుల్యత వల్ల ఆస్తమా తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. ఆస్తమాను పూర్తిగా నయం చేయడం సాధ్యం కాకపోయినా సరైన మందులు, జీవనశైలి మార్పులు ద్వారా దాన్ని నియంత్రించుకోవచ్చు. అలర్జీ కారకాలను నివారించడం, శ్వాస తీసుకోవడాన్ని మెరుగుపరిచే వ్యాయామాలు చేయడం చాలా ఉపయోగకరం. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా ఆస్తమా సమస్యతో బాధపడుతున్నారా? ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. మరింత సమాచారం కోసం సంప్రదించండి 9888193334 KPHB హైదరాబాద్.